ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ గనుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందరూ బాగున్నారా? మీ కుటుంబం అంతా క్షేమంగా ఉందా? అన్ని పరిస్థితుల్లో దేవుడు మీకు విజయాన్ని ఇవ్వాలని, సర్వ సమృద్ధిని ఇవ్వాలని, మీరు సమస్త ఆనందంతోనూ సమస్త నిరీక్షణతోనూ ముందుకు కొనసాగాలని దేవుని సేవకులంగా మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాము. ప్రభు కార్యాలు మీ జీవితంలో స్పష్టంగా జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని లేఖనాల నుంచి మనం వినడం వలన ఆధ్యాత్మిక ఉద్యమాన్ని మరియు స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని మనం పొందుకుంటున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, చాలామంది నాకు ఉత్తరాలు రాస్తూ లేదా ఈమెయిల్స్ పంపిస్తూ ఈ వాగ్దాన సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా దేవుని పొందుతున్నామని తెలియజేస్తున్నారు. మీ అందరికీ కూడా క్రీస్తు నామంలో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా కీర్తనల గ్రంథం 116వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందామా? సామ్ 116 and verse 8. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు రాయబడ్డాయి. 116వ కీర్తనలో శ్రేష్టమైన వాగ్దానాలు ఎన్నో మనం చూస్తాం. ఇక్కడ కీర్తనకారుడు మరియు భక్తుడు అంటున్నాడు, దేవుడు నాకు ఎలాంటి మేలు చేశారు అంటే, నా బ్రతుకులో ఎలాంటి ఉపకారాన్ని జరిగించారంటే, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను, చివరిగా మరణము నుండి నా ప్రాణమును దేవుడు తప్పించాడని. ఆయన మనల్ని తప్పించువాడే, ఇబ్బందుల్లోకి నెట్టేసేవాడు కాదు. వాస్తవానికి మన పాపము, మన అపరాధము, మన యొక్క భక్తిహీనత, దుష్టత్వము, దౌష్ట్యము మనలను ఇబ్బందుల్లోనికి నెట్టివేస్తుంది. ఏ పాపమైనా సరే మొదట చేసేటప్పుడు సరదాగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఇంక ఇదే జీవితం, ఇదే బాగుందని అనుకోవచ్చు. కానీ రాను రాను దినములు గడిచే కొలది, సంవత్సరాలు దొరిలే కొలది అదే పాపం మనిషి మీద ఒక పెద్ద బరువుగా మోపబడుతున్నప్పుడు మానవుడు అశాంతిలోనికి, అసమాధానంలోనికి, ఒకలాంటి యావగింపు, అసహ్యతలోనికి మనిషి వెళ్ళిపోతాడు. జీవితంలో ఏమీ సాధించలేని పరిస్థితుల్లో, ఎటుపోతున్నాడో తెలియని పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితి అతని జీవితంలోకి వస్తుంది. అలాంటి స్థితిలో దేవుని వైపు మనం తిరగగలిగితే, ఏ పరిస్థితుల్లోనైనా మనల్ని తప్పించగలిగిన వాడు, మనల్ని రక్షించగలిగిన దేవుడు, మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుని వైపు మనం తిరగగలిగితే ఆశీర్వాదాలు చూస్తాం. దేవుని వైపు తిరగాలి అని బైబిల్ అనేకసార్లు చెబుతానే ఉంది. మారు మనస్సు అనే మాటకు అర్థం ఏంటి అంటే, చాలా విషయాలు మనం మాట్లాడవచ్చు, కానీ మనకు అర్థమయ్యే భాషలో ఒక విషయాన్ని చెప్పాలంటే, ఇంతవరకు లోకం వైపు తిరిగి ఉన్న మనం దేవుని వైపు తిరగడం, ఆయన వైపు మన ముఖములు ఉంచడం అనేది మారు మనసు అనే మాటకు ఒక చక్కని అర్థంగా చెప్పుకోవచ్చు. లోకం వైపు తిరిగినంత కాలం నీ జీవితంలో ఆశీర్వాదం చూడలేవు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు తిరిగావో ఆయన నిన్ను తప్పించగలిగిన దేవుడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడట? కన్నీళ్లు విడవకుండా మన కన్నులను దేవుడు తప్పిస్తాడు. ప్రపంచంలో చాలా కన్నీరు ఉంది, ఈ రోజుల్లో చాలా దుఃఖం ఉంది. అర్థవంతమైన దుఃఖం ఒకటైతే అర్థం లేని దుఃఖాలు చాలా ఉన్నాయి. ఎవరో డెవలప్ అయిపోతున్నారని, ఇంటి ప్రక్క వాళ్ళు కొంచెం అభివృద్ధి పొందుతున్నారని, లేదా వాళ్ళు వీళ్ళు బాగుపడుతున్నారని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అర్థం లేని దుఃఖాలు అవన్నీ కూడా. కానీ అర్థవంతమైన దుఃఖాన్ని దేవుడు తీసివేయగలడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దుఃఖ దినములు సమాప్తములగునని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. నీ దుఃఖము అర్థవంతమైందైతే, నిజంగా దానికి ఒక బలీయమైన కారణం కనుక ఉంటే, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలడు, నీ కన్నీటిని అర్థం చేసుకోగలడు. కన్నీళ్లు విడవకుండా నీ కన్నులను ఉంచగలిగిన దేవుడు ఆయన. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించింది. తనకున్న సమస్య, తనకున్న ఇబ్బంది దేవునితో చెప్పుకుంది. ఎన్నోసార్లు ఏడ్చింది. తనకున్న సమస్యను బట్టి ఒక దుఃఖం అయితే, ఆమెను హేళన చేస్తున్న వాళ్ళు, ఆమె మీద నిందలు వేస్తున్న వాళ్ళ మాటలు ఇంకా దుఃఖంలోకి తీసుకెళ్ళిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో షిలోహులో దేవుని మందిరంలోకి వచ్చి హన్నా దేవుని దగ్గర తన యొక్క బాధను వెల్లడి చేసింది. తన హృదయాన్ని కృమ్మరించింది దేవుని సన్నిధిలో. మనందరికీ తెలుసు దేవుడు ఎలాంటి అద్భుతం చేశాడో. హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించి ఒక ప్రవక్తను హన్నాకు అనుగ్రహించారు. ఈరోజు నీవు కన్నీళ్లు కాలుస్తున్నావా? నీ దుఃఖానికి నిజంగా అర్థం ఉంటే దేవుడు ఆ కన్నీటిని అర్థం చేసుకోగలడు. కొన్నిసార్లు నీ కుటుంబ సభ్యులే నీ కన్నీటిని అర్థం చేసుకోకపోవచ్చు. నువ్వు ఏడుస్తుంటే వాళ్ళు అలుసుగా తీసుకోవచ్చు, నిన్ను హేళనగా మాట్లాడచ్చు.
ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందండి, ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటుంది, ఏడుపు ముఖం అండి అని చాలామంది నీ గురించి మాట్లాడొచ్చేమో. కానీ నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని అర్థం చేసుకోగలిగిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతోమంది కన్నీళ్ళు తుడిచాడు. ఆయన ఎంతోమంది దుఃఖం నుంచి విడుదల చేశారు. దిస్ ఈజ్ యువర్ టైమ్ అండ్ దిస్ ఈజ్ యువర్ టర్న్. అంతమాత్రం కాకుండా జారి పడిపోకుండా మన పాదాలను తప్పిస్తాడు ఆయన. చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తానండి, మంచిదే, ఆయన అంగీకరిస్తానండి, కానీ మరలా పడిపోతానేమోనండి అన్న భయం చాలామందిలో ఉంటుంది. యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీ జీవితం, నీ ప్రయాణం పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రయాణం కనుక పరిశుద్ధాత్మ దేవుడు నేను గైడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు చేయాల్సింది ఆయన మాటకు లోబడ్డాను. ఆయన మాటకు విధేయత చూపిస్తున్నప్పుడు ప్రభుని నడిపిస్తాడు ఆయన. నువ్వు పడిపోతావేమో, జారిపోతానేమో అన్న భయం నీకు ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకున్నంత కాలం దేవుడిని నడిపిస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు. జారిపోకుండా నీ పాదాలు, మరణము నుండి నీ ప్రాణం. అది కేవలం భౌతిక సంబంధ మరణం గురించి నేను మాట్లాడడం లేదు. రెండవ మరణం, నిత్య మరణం, భయంకరమైన మరణం ఒకటి ఉంది. ఆ నిత్యాగ్ని గుండము నుండి మనల్ని అందరినీ తప్పించడానికే ప్రభుని యేసుక్రీస్తు వారి సిలువలో మన కోసం మరణించారు. దారదారులుగా తన రక్తాన్ని కార్చారు. ఆయన కార్చిన అమూల్య రక్తంలో ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ రక్షించబడి నిత్య జీవాన్ని పొందుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. దేవుడు మిమ్మల్ని తప్పించే దేవుడన ప్రతి కీడును, ప్రతి దుష్టత్వం నుండి మిమ్మల్ని తప్పించి తన మహిమార్థమే దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఒకవేళ ఎంతవరకు నీ జీవితంలో శ్రమ, వేదన, ఇబ్బంది, దుఃఖం ఉందేమో, ఈరోజు నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావు కనుక ఆయన వైపు నువ్వు చూస్తున్నావు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, మా ప్రియులను మీరు బలపరిచే దేవుడు నాయనా. కన్నీళ్ళు ఊడకుండా, మా కన్నులు జారి పడకుండా, మా పాదాలు మరణము నుండి మా ప్రాణము తప్పించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో, కన్నీటిలో ఉన్నారో, జారిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరే లేవనెత్తి బలపరిచి అద్భుతాలు చేయండి. కనికరించండి ప్రభువా, మేలుతో నింపండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంతోషం లేని వారికి ఆనందము, సంతోషం, శాంతి, సమాధానాలు దయచేయండి. నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని విజయంతో నింపి అద్భుతాలు చేయమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.